కాసేపట్లో సీఎం జగన్ అన్నమయ్య జిల్లా కలికిరి చేరుకోనున్నారు. ఇప్పటికే అభిమాన నేత కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. కలికిరిలో సందడి వాతావరణం నెలకొంది. కలికిరి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి, అరుణ సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో వెహికళ్లతో జనసందోహం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. మైదుకూరు సభ నుంచి మరికొద్ది సేపట్లో కలికిరి ఈ యొక్క సభా ప్రాంగణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కలికిరితో వెహికళ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సీఎం జగన్ రాక కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు? జగన్ కోసం మన సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నాం. మాది కలకడ మండలం రాజగుంటపల్లి పంచాయతీ. నా పేరు చిన్నడప్ప. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది సీఎం జగన్ కోసం ఎండను సైతం ఎదురు చూస్తున్నారు, ఎండ సైతం లెక్క చేయకుండా? జగన్ గారు మంచి పనులు చేశారు కాబట్టి నాడు నేడు పథకాలు కానీ ఆసరా కానీ వాలంటీర్ సంస్థ కానీ ఇవన్నీ బాగా చేశారు కాబట్టి మేమంతా ఎండ కూడా లెక్క చేయకుండా జగన్ గారి కోసం సిద్ధంగా ఉన్నాము, సంసిద్ధంగా ఉన్నాము. రేపు ఎలక్షన్లో 175కు 175 సీట్లు గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చెప్పండి, మీరు సీఎం జగన్ అన్న కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. కలికిరికి ఎలా అనిపిస్తుంది? ఈరోజు మాకు చాలా పండుగ రోజు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగ క్రైస్తవ చైర్మన్ నేను. మా ముఖ్యమంత్రి గారు ఇది రెండోసారి మాకు రావడం. పీలేరులో వేలాది మంది ప్రజలతో బస్సు యాత్ర సిద్ధం జరిగింది. ఇప్పుడు రెండోసారి పీలేరు నియోజకవర్గం కలికిరికి రావడం చాలా సంతోషకరం. అన్నమయ్య జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీకి అని నేను మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆ యొక్క ఏవైతే మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి, ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట పూర్తిగా నెరవేర్చే ఎవరైనా ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ఆయన చెయ్యలేదు, ప్రజలను చాలా మోసం చేశాడు. అసలు ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఈ భయంకరమైన ఎండల్లో ఆయన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవద్దండి అని అందరూ చెప్తున్నారు. కాబట్టి పీలేరు నియోజకవర్గంలో గౌరవశ్రీ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని, మా పెద్ద నాయకులు గౌరవశ్రీ పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారిని, మా ప్రేమైన నాయకులు చింతల రామచంద్ర రెడ్డిని అత్యధికమైన మెజారిటీ ఇచ్చి 13 జరగబోవు మా ఈ మహా సంగ్రామంలో సిద్ధమని జయాన్ని ఇస్తామని మనవి చేస్తున్నాం. చింతల రామచంద్ర రెడ్డి గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు. ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి యొక్క రాజపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.